స్పెర్మ్ కౌంట్ కదలికలు తక్కువగా ఉండి పిల్లలేక బాధపడుతున్న మగవాళ్లలో అరౌండ్ 30-40% మగవాళ్ళకి వారికోసిల్ సమస్య డిటెక్ట్ చేయడం చూస్తున్నాము. వారికోసిల్ సమస్య ఉన్న ప్రతి ఒక్కళ్ళకి సంతానం లేని సమస్య ఉండదు. బట్ ఇన్ఫర్టిలిటీ ఉన్న వాళ్ళను చాలా ఎక్కువ మందికి సమస్య చూస్తున్నాము. వారికోసిల్ సమస్య ఉన్న వాళ్ళకి సంతానలేమి ఎలా వస్తుంది, ఎటువంటి ట్రీట్మెంట్స్ తీసుకుంటే బెస్ట్ అవుట్కమ్ ఉంటుంది, ఎవరెవరికి సర్జరీ అవసరం పడుతుంది అనే విషయాల గురించి మనం డిస్కస్ చేద్దాం. నేను డాక్టర్ జ్యోతిర్మయి, ఫర్టిలిటీ కన్సల్టెంట్, ఖుషి ఫర్టిలిటీ అండ్ ఐవీఎఫ్, విజయవాడ. టెస్టిస్లో ఉన్న బ్లడ్ వెజల్స్ ఉబ్బిపోవడం వల్ల టెస్టిస్లో టెంపరేచర్ రైజ్ అవుతుంది. దానివల్ల స్పెర్మ్ ప్రొడక్షన్, స్పెర్మ్ ఫంక్షన్ తగ్గిపోతుంది. టెస్టిస్కి ప్యూర్ బ్లడ్ సప్లై తగ్గిపోవడం వల్ల వీరికణాల్లో స్పెర్మ్ డిఎన్ఏ డ్యామేజ్ జరిగి స్పెర్మ్ మోటిలిటీ, స్పెర్మ్ కౌంట్, కణాల క్వాలిటీ కూడా దెబ్బతింటుంది. కొంతమంది వారికోసిల్ సమస్య ఉన్న వాళ్లలో టెస్టోస్ట్రోన్ లెవెల్స్ కూడా తగ్గిపోయి స్పెర్మ్ ప్రొడక్షన్ని దెబ్బతీస్తుంది. నెగ్లెక్టెడ్ వారికోసిల్ అంటే దీర్ఘకాలికంగా సరైన ట్రీట్మెంట్ తీసుకొని వారికోసిల్ సమస్య ఉన్న వాళ్ళకి టెస్టిస్ సైజ్ కూడా ష్రింక్ అయిపోయి టెస్టిక్యులర్ ఎట్రోఫీ వస్తుంది. పిల్లలేక బాధపడుతున్న మగవాళ్లలో వారికోసిల్ సమస్య ఉంటే క్లినికల్ ఎగ్జామినేషన్లో వారికోసిల్ ఏ గ్రేడ్లో ఉంది, టెస్టిస్ సైజ్ ఎలా ఉంది, ష్రింకేజ్ ఉందా అని తెలుసుకోవాలి. ఎంత ఫాస్ట్గా వారికోసిల్ సమస్య ప్రోగ్రెస్ అవుతుంది అనేది కూడా పీరియాడిక్ ఎవాల్యుయేషన్లో 1 ఇయర్కి ఒకసారి చెక్ చేయించుకోవాలి. వారికోసిల్ సమస్య ఉన్న మగవాళ్ళకి ఓన్లీ సెమెన్ అనాలిసిస్, బ్లడ్ టెస్ట్, స్కాన్ మాత్రమే కాదు, క్లినికల్ ఎవాల్యుయేషన్లో అంటే ఫిజికల్ ఎగ్జామినేషన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. మగవాళ్ళకి ఫస్ట్ విజిట్లోనే ఒక క్వాలిఫైడ్ ఆండ్రాలజిస్ట్ని కన్సల్ట్ అయినట్లయితే ముందుగా ఆ వారికోసిల్ ఏ గ్రేడ్లో ఉంది, వారికోసిల్ వల్ల టెస్టిస్ డ్యామేజ్ ఎంత అయింది, టెస్టిక్యులర్ ఎట్రోఫీ అంటే టెస్టిస్ సైజ్ కూడా చిన్నగా అయిపోయిందా, మరియు హార్మోన్స్లో ప్రాబ్లం ఏమైనా వచ్చిందా అనేది కరెక్ట్గా చెక్ చేయడం జరుగుతుంది. ఎవరికి సర్జరీ అవసరం పడుతుంది అని ఎవాల్యుయేట్ చేసి దానికి తగ్గ అడ్వైస్ చేయడం జరుగుతుంది. బట్ మగవాళ్ళు చేసే మెయిన్ మిస్టేక్, మగవాళ్ళు కూడా వాళ్ళ వైఫ్ ట్రీట్మెంట్ చేయించుకునే గైనకాలజిస్ట్ దగ్గర, ఐవీఎఫ్ స్పెషలిస్ట్ దగ్గర చూయించుకుంటూ వాళ్ళకి క్లినికల్ ఎవాల్యుయేషన్ మిస్ చేయడం వల్ల వాళ్ళ టెస్టిస్ సైజు ష్రింక్ అవుతుందా, హార్మోన్ ఇంబ్యాలెన్స్ వస్తుందా అనేది తెలుసుకోవడం జరగట్లేదు. రైట్ టైంలో ప్రాపర్ ఎవాల్యుయేషన్, ప్రాపర్ ఫాలోఅప్ చేయించుకుంటే ట్రీట్మెంట్లో బెస్ట్ రిజల్ట్స్ వస్తుంది. ఓపెన్ సర్జికల్ వారికోసిలెక్టమీ, లాప్రోస్కోపిక్ వారికోసిలెక్టమీ, ఎంబోలైజేషన్, మైక్రోసర్జికల్ వారికోసిలెక్టమీ ఇలా రకరకాల సర్జరీస్ ఉన్నాయి. వీటన్నిటిలోనూ మైక్రోసర్జికల్ వారికోసిలెక్టమీలో ప్రొసీజర్ ప్రెసిషన్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఖచ్చితంగా రక్తనాళాల్ని మైక్రోస్కోప్ ద్వారా చూసి ప్రొసీజర్ చేయటం వల్ల ప్రొసీజర్ కరెక్ట్గా జరుగుతుంది. రికరెన్స్ ఛాన్సెస్ తక్కువగా ఉంది, బెస్ట్ అవుట్కమ్ కావాలి, ఎస్పెషల్లీ పిల్లలు లేని దంపతులకి అని అనుకుంటే మైక్రోసర్జికల్ వారికోసిలెక్టమీ అనేది బెస్ట్ ప్రొసీజర్. సో వారికోసిల్ ప్రాబ్లం ఉండి స్పెర్మ్ కౌంట్ కదలికలు తక్కువగా ఉండి సంతానలేమి సమస్యతో బాధపడుతున్న మగవాళ్ళకి వాళ్లకు సంబంధించిన స్పెషలిస్ట్, క్వాలిఫైడ్ ఆండ్రాలజిస్ట్ చేత ఫస్ట్ టైం ఇన్ ఆంధ్రప్రదేశ్ విజయవాడలో మన ఖుషి ఫర్టిలిటీ అండ్ ఐవీఎఫ్ సెంటర్లో ట్రీట్మెంట్స్ చేయడం జరుగుతుంది. వారికోసిల్ సమస్యకి సర్జరీ అవసరం పడ్డ మగవాళ్లలో కూడా బెస్ట్ సర్జికల్ ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే మన దగ్గర ఖచ్చితంగా ఆపరేటివ్ మైక్రోస్కోప్ వాడి మైక్రోసర్జికల్ వారికోసిలెక్టమీ చేయటం జరుగుతుంది. మగవాళ్ళ సైడ్ కూడా వాళ్ళ సంతానలేమి సమస్యకి సంబంధించి బెస్ట్ ఫర్టిలిటీ చికిత్సలు కావాలి అనుకుంటే మన ఖుషి ఫర్టిలిటీ అండ్ ఐవీఎఫ్ సెంటర్లో ఆండ్రాలజిస్ట్ దగ్గర ట్రీట్మెంట్స్ చేయటం జరుగుతుంది.